అడ్వైజర్ అనేవాళ్ళు చాలా అవసరం అండి మ్యూచువల్ ఫండ్స్‌లో. ఎందుకంటే ఇప్పుడు చూడండి చాలామంది తెలియక ఇప్పుడు టీవీలో వచ్చే స్కీమ్స్ గురించి, లేదా యూట్యూబ్ ఛానల్‌లో చెప్పే స్కీమ్స్ గురించి వింటారు. విని క్వాంట్ స్మాల్ క్యాప్ కావచ్చు, లేదంటే పరాగ్ పెరిక్ లార్జ్ ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు, ప్రపంచం అంతా అందులోనే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాయి. ఇప్పుడు చూడండి ఎలా అయితే పాపులర్ ఉన్నాయో, ఎలా అయితే ఇప్పుడు పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ అనేది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది. ఢిల్లీలో ఉన్న వాళ్ళకి సెన్సోడైన్ పేస్టే, హైదరాబాద్‌లో ఉన్న సెన్సోడైన్ పేస్టే. ప్రతి వాళ్ళు దాని మీద పడతారు. అట్లాగే స్కీమ్స్ కూడా ఏవైతే కొన్ని పాపులర్ ఉంటాయో, మనం ఒక్కళ్ళమే దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయం. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అందులోనే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంది. సో అలా ఎప్పుడైతే ఆల్ ఓవర్ ఇండియా ఒక దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఏమవుతుందంటేనండి, ఆ కెపాసిటీ అనేది ఓవర్ అయిపోతుంది. అంటే దాన్ని ప్రతి ఒక్కదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్‌ని బియాండ్ దట్ లిమిట్ మీరు చూడండి, మంచి ఎగ్జాంపుల్ చెప్తుంటే ఒక బోట్ ఉందనుకోండి. బోట్ కెపాసిటీ 100 మెంబర్స్. 100 మందిని ఎక్కించుకుంటే బోట్ బానే ఉంటుంది. కానీ అదే బోట్‌లో 100 మంది బదులు 200 మంది ఎక్కారనుకోండి, అది మునుగుతుంది కొంచెం దూరం వెళ్ళంగానే. సో అట్లాగే మొత్తం ఇండియా అంతా ఒకటే 2 స్కీమ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే, ఆ స్కీమ్స్‌లో కంట్రోల్ తప్పి ఫండ్ అనేది పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది.